అందరికీ నమస్కారం సార్. ఇవి మా ఇంటి పైన ఇల్లు కొన్నప్పటి నుంచి ఈ పూలు పెంచడం జరుగుతుంది. ఈ పూలు దగ్గర చాలా 20-30 తొట్లు పెట్టామండి మా ఇంటి పైన. మా ఇంటి పైన చూస్తే మొత్తం పూల తోటలానే ఉంటుంది. ఈ పూలు ఎల్లోవి చాలా అందంగా ఉంటాయి. ఇట్లా ముట్టుకుంటే అవి మనకి తెలియని ఫీలింగ్. ఇవి దేవునికి ఇవే మేము డైలీ పూజిస్తామండి. ఇక బయట కొన్నాం. మా ఇంట్లోనే పువ్వు తోటలాగా పెంచుకుంటా అవన్నీ దేవుని పెట్టడం జరుగుతుందండి. ఈ పూజిస్తే కొంచెం దేవుని కూడా మనం మన ఇంటి దగ్గర పెంచుకున్న చెట్లు కదా, మనం దగ్గర ఉండి పెంచుకుని మనమే నీళ్ళు వేసి పెంచుకుంటే పూజిస్తుంటే ఆ దేవునికి అది ఓ రకంగా ఫీలింగ్ మనకి. వేరే మనం చెట్లు మనమే పెంచినాం కదా, మన పూలు మనం దేవునికి పెడుతున్నాం కదా బయట కొనకుండా అని చెప్పేసి మా ఇంటి పైన ఇలాగే 20-30 తొట్లో ఈ పూలు రకరకాలుగా పెంచడం జరుగుతుంది. అలాగే ఇవి ఇలా ముట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఈ గులాబీ పువ్వు అండి, ఇవి చాలా బాగుంటాయి. ఈ చెట్ల మీద ఇలా చేపెట్టంగానే ఏదో మనకి అలా తెలియని ఫీలింగు. అంత సాయంత్రం కానీ పొద్దున కానీ నేను ఇట్లా చెట్లుకి పలకరించడం ఉంటుంది అట్లా చేయబెడితే అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు పైన మా వారు ఇలా పువ్వుల గురించి చెప్పిర్రండి. ఆయనకు ఇలా కెమెరా ముందు రావాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ. ఇక నేనే రండి, ఏం కాదు, అందరు కనిపిస్తారు, మనము కనిపిద్దాం అనేసి చాలా రిక్వెస్ట్గా చేస్తే వచ్చిర్రండి మా వారు. ఇలా పువ్వుల గురించి అన్నీ చెప్పిండండి. నేను కూడా చెప్దామనేసి ఇలా మీ ముందుకు వచ్చినానండి. ఇవి గులాబీ పువ్వులు అండి, చాలా బాగా పూస్తాయండి. అప్పుడు 50 రూపాయలకే కొన్నానండి ఈ చెట్టు. కానీ ఎంత బాగా పూస్తాయంటే గుత్తులే ఉంటాయండి. దాంట్లో చూడండి, ఒక దాంట్లోనే ఒక కింద నుంచి సన్నగా పైకి ఎట్లా బొకే ఎలా ఉంటుందో అలాగా చాలా బాగుంటాయండి పువ్వులు. చాలా రకాలు ఉన్నాయండి మా ఇంట్లో. ఏంటనేది చూపిస్తాను. ఇవి ముద్ద మందారం అండి. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. కలర్ అయితే చాలా సూపర్ ఉంటుందండి. నేను మా కంపెనీలో మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి. ఒకరోజు ఆమె తలలో పెట్టుకొని వస్తే చాలా ఇష్టంగా అడిగి తీసుకున్నానండి. కొమ్మని పెడితే వచ్చింది. ఇదేమో మల్లె పువ్వులండి. తీగ మల్లెనే కానీ డబల్ మల్లె ఉంటుందండి. ప్రతి సీజన్లో పువ్వులు అయితే వస్తూనే ఉంటుందండి. ఎండాకాలంలో అయితే ఇంకా చాలా అండి, బుట్టలే వస్తుంది ఎండాకాలంలో అయితే. మామూలు కాలంలో కొంచెం తక్కువ అండి. ఇవి చామంతి అండి, ఎల్లో కలర్ గడ్డి చామంతి అంటారండి వీటిని. ఇవి కూడా చాలా బాగా పూస్తాయండి. మంచిగా ఉంటుందండి, దేవుడి దగ్గర కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటాయండి. ఇవేమో చెమ్మెలి పువ్వులు అంటారండి. ఈ చెమ్మెలి పువ్వులు అయితే సీజను వినాయక చవితి అప్పుడైతే చాలా కుప్పనే పూస్తుందండి. ఇది ఇట్లా చాలా బాగా పూస్తుంది. ఇంకా రెగ్యులర్గా ఆ పువ్వు ఈ పువ్వు అట్లా దేవుడికి అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది ముద్ద మందారం రెడ్ కలర్ అండి. ఇది ముద్ద మందారంలో ఇంకో కలర్ అండి, ఆరెంజ్ పింక్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. ఈ కలర్ కూడా చాలా సూపర్ ఉంటుందండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ముందు ఇంకా చాలా వీడియోలు వస్తాయండి, మీ ముందుకు తెస్తాను నేను. ఈ కలరు నాకు ఫేవరెట్టేనండి. తర్వాత ఇది ముద్ద మందారంలో ఒంటి రెక్క అండి. ఈ కలర్కి ఇట్లా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఈ కలర్ని ఏమనాలో నాకు పెద్దగా తెలియదు. ఆరెంజ్, రెడ్, ఎల్లో అన్ని మిక్సింగ్లో ఉంటుంది. ఈ పూలైతే ఎక్కడైనా చాలా చోట్ల చూసే ఉంటారు మీరు ఇట్లా. ఈ పువ్వు కూడా సూపర్ ఉంటుందండి. ఈ మధ్యనే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఈ చెట్టు కూడా సూపర్ ఉంటుందండి. పువ్వులు అయితే మంచిగా ఆరెంజ్ కలర్లో చాలా బాగా పూస్తుందండి. రోజు పూస్తూనే ఉంటుందండి. ఇవి కూడా అక్క దేవుడికి పెట్టొచ్చు, ఇది బాగుంటుంది అనేసి అమ్మాయి పిలిచి మరి ఇచ్చిందండి. చాలా థ్యాంక్స్ ఆ అమ్మాయికి ఇట్లా. ఇది పింక్ కలర్ అండి, గులాబీ పువ్వేనండి ఇది కూడా. అయితే ఇది కొంచెం చిన్న సైజు, కానీ
ఇంకా ముందు ముందు పెరిగే కొద్దీ ఫుల్ అయితే పూస్తుంది. ఇది కనకాంబరాలు, ఇవి పసుపు అండి. పసుపు మేము అప్పుడు అరకుకి వెళ్ళామండి, మా పెద్ద సార్ వాళ్ళు కంపెనీ తరపు నుంచి తీసుకుపోయారు. ఆడ అరకులో కొనేసి తలా ఇంత తీసుకున్నామండి. ఇది గుర్తుగా పెట్టుకున్నానండి నేను. ఇదేమో తమలపాకు అండి. తమలపాకు చెట్టు కూడా బాగుంటుందండి మా ఇంటి దగ్గర. ఇది కలకత్తా పాన్ అంటారంట, ఘాట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇవి బయట వైపు అండి. దీంట్లో జామకాయ చెట్టు, దీంట్లోనే ఆ మల్లె చెట్టు అన్నీ ఉంటాయండి. ఇంకా ముందు ముందు చాలా వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.